So, a very long time. Very good morning to all of you because I was actually suffered with COVID for the past 20 days. Yes, it is everything is clear. Now today, I'd like to take the class regarding to CP. The last unit, actually, last unit is pending for us. So, because of COVID, everything was postponed. So we are very lucky to have the last unit also. Probably everybody listen to me. Everybody is listen to me. I'd like to unmute you. Please speak to me for 1 or 2 minutes. Then uh, so you can unmute yourself and please talk to me for 1 or 2 minutes. Then I'll understand. Yes, you are with me. 5413. Prasad. Yeah. And what about Yashwant? Yashwant. So Yashwant, Gopal Reddy, 430, 428, Vijay, Ramanjani. యా అందరూ వింటున్నట్టే కదా నేను మాట్లాడేది యా Yes, sir. ఓకే 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 సో ఐడ్ లైక్ టు మ్యూట్ యూ అందరిని మ్యూట్ చేస్తాను మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు నేను మ్యూట్ చేస్తాను ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీ కెమెరా ఎదురుగా హ్యాండ్ రైజ్ చేయండి ఆటోమేటిక్గా నాకు అర్థం అవుతుంది నేను అడుగుతాను ఓకే సో actually our problem is our actual syllabus is this is our syllabus. If you open the syllabus for a while then you could understand what I am speaking to you. Oh, not exactly this one I think 20 I'm sorry where the syllabus is. రేపటి నుంచి మొత్తం అన్ని ఓపెన్ చేసి పెడతాను మీరు లోపల ఎంటర్ అయ్యే టైంకి yeah you can see this is our actual syllabus. So the syllabus is functions, how to design a particular function and how to design a structured program and how the functions can be used in C programming language and how many different kinds of functions are there. Already ఈ discussions మొత్తం కూడాను మన రెగ్యులర్ క్లాస్ వర్క్ లో అయిపోయింది కానీ మరొకసారి మనం మాట్లాడదాం ఎందుకంటే ఎవరైనా సరే కొంతమంది అటెండ్ కాకుండా ఉంటే ప్రీవియస్ రెగ్యులర్ క్లాస్ వర్క్ అటెండ్ కాకుండా ఉన్నట్లయితే సో వాళ్ళకి సంబంధించి సారీ 11 మెంబర్స్ వచ్చారు 12 మెంబర్స్ వచ్చారు అంతే ఎందుకంటే ఎక్కువ రాలేదు 12 మంది వచ్చారు మరి మిగతా వాళ్ళ పరిస్థితుల్లో రేపటి నుంచి గోపాల్ రెడ్డి సిఆర్ సో యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ఎవ్రీబడి అండ్ మెకానికల్ ఆల్సో సిఎస్ కి సంబంధించి నా దగ్గర ఏమీ లేదు అంటే ఐ వాజ్ నాట్ జాయిన్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ నేను మాస్టర్ అడుగుతాను సో చేస్తారేమో చూడాలి ఒకసారి ఓకే హలో సో ఇది మన పర్టికులర్ ఇష్యూ ఇది సో ఎస్ 5:30 4:30 సో 4:30 where is yeah unmute yourself and talk to me 4:30 హ్యాండ్ రైజ్ చేశారు ఓకే సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్ సో ఇది
మీకు అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అందరికీ మీకు కనిపిస్తుందని. సో గమనిద్దాం ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బేసిక్గా సి ప్రోగ్రామింగ్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫంక్షన్ ఆ టైప్ ఈస్ లైబ్రరీ ఫంక్షన్. రెండవది వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మొత్తం మనం చూసాం. లైబ్రరీ ఫంక్షన్స్ లో మనం ఆల్రెడీ ప్రతిసారి ఒక పర్టికులర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆ ఇంక్లూడ్ చేసే ఫైల్ ఏమంటే #include stdio.h దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే మ్యాథ్స్ కి సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఏమైనా కావాలంటే math.h అని ఇంక్లూడ్ చేస్తున్నాం. వీటి ద్వారా కొన్ని ఫంక్షన్స్ మనం వాడుతూ ఉన్నాం. మనకు తెలిసినా తెలియకపోయినా కొన్ని ఫంక్షన్స్ వాడుతున్నాం. stdio.h తో మనం వాడే ఫంక్షన్స్ ఏంటంటే సో printf ఫంక్షన్ వాడుతున్నాం. ఎందుకంటే అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం. అలాగనే సో స్కానర్ అని చెప్పేసి ఇంకొక ఫంక్షన్ వాడుతున్నాం. ఈ రెండింటికి సంబంధించిన ఏం చేయాలి అనేది మీరు ఎక్కడ రాయలేరు. యూ డిడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎల్స్. సో డెన్నిస్ రిచీ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ దిస్ వన్. మొత్తం కూడా రాశాడు ఆయన. ఆ రాసిన ఆ పర్టికులర్ ఫంక్షన్ సంబంధించిన యాక్టివిటీని మీరు వాడుకుంటున్నారు అంతే. సో ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ సింటాక్స్ ఒకసారి గమనిస్తే సో printf దీంట్లో మనం ప్రాంప్ట్ మెసేజ్ వాడతాం. అలాగనే ప్రాంప్ట్ మెసేజ్ వాడుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వీటితో పాటుగా కన్వర్షన్ క్యారెక్టర్స్ అంటే %d అని %f అని అండ్ సో ఆన్ ఇట్లాంటివన్నీ కూడా వాడుతున్నాం. ఇవన్నీ వాడుతున్నాం. ఆ తర్వాత ఎక్కడైనా సరే కన్వర్షన్ క్యారెక్టర్స్ వాడితే వాటికి సంబంధించిన వేరియబుల్ నేమ్స్ వాడుతున్నాం. సో వేరియబుల్ 1, వేరియబుల్ 2 అండ్ సో ఆన్ అలాంటివన్నీ కూడా వాడుతున్నాం. ఇక్కడ ఏమి తర్వాత వీటితో పాటుగా ఇన్పుట్ ని లేదా అవుట్పుట్ ని ప్రాపర్ గా ఆపరేట్ చేయడం కోసం \n అని తర్వాత \t అని ఇట్లాంటివన్నీ కూడా వాడుతున్నాం. ఇవన్నీ వాడి సో వీటితోటి మనకు కావాల్సిన అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో దిస్ డెఫినిషన్ ఆల్రెడీ దిస్ హోల్ డెఫినిషన్ వాస్ దేర్ విత్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్.h దాంతో ఉంది ఆల్రెడీ. సో ఉన్నది కాబట్టి ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్.h ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని printf వాడతాం. అలాగే స్కానర్ కూడా అంతే. స్కానర్ కూడాను సేమ్. అలానే ఇంకా అబ్జర్వ్ చేస్తే #include math.h అని చెప్పేసి వాడుతున్నాం. వీటిల్లో మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే మనం ఎక్కువగా వాడింది sqrt ఆఫ్ స్క్వేర్ రూట్ అనేది ఎక్కువగా వాడాం. అలానే ప్రీవియస్ యూనిట్ లో string.h సో string.h వాడాము మనం. దీంట్లో మనం చాలా ఫంక్షన్స్ వాడాం. ఒకటి strlen అని స్ట్రింగ్ లెంగ్త్ వాడాం. అలాగనే strcmp స్ట్రింగ్ కంపారిజన్ వాడాం. అలాగనే strcpy స్ట్రింగ్ కాపీ అనే దాన్ని వాడాం. ఇట్లా చాలా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ వాడుకుంటూ వచ్చాం. అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్కదానికి కూడా మనం కోడ్ రాయాల అంటే ప్రోగ్రామ్ ఏమి రాయలేదు. we did not written any simple even one line of code for sqrt, one line of code for strlen వీటన్నిటికి ఏమి రాయలేదు. అంటే ప్రీవియస్ గా డెన్నిస్ రిచీ డిఫైన్ చేసిన ఫంక్షన్స్ అన్నిటిని కూడాను ఆ పర్టికులర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకొని అంటే మ్యాథమెటికల్ కావాలంటే మ్యాథమెటికల్ ఫైల్ math.h ఇంక్లూడ్ చేసుకొని కావాల్సినవి వాడతాం. సో ఈ విధంగా వాడుతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ ఎలా వస్తాయి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో కంటే ఈ ప్రీ ప్రాసెసర్స్ ద్వారా వస్తాయి. ప్రీ ప్రాసెసర్ అంటే stdio.h ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీ ప్రాసెస్. అండ్ math.h, string.h, standard library.h, stdlib.h అండ్ సో ఆన్ ఇట్లా మనకి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను డెన్నిస్ రిచీ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాడు.
ఆ డిఫైన్ చేసిన వాటన్నిటిని కూడాను ఆ పర్టికులర్ సింటాక్స్ బేస్ చేసుకొని వాడుకుంటూ వస్తున్నాం. ఇది జరిగిన విషయం. పోతే వీటన్నిటికి సంబంధించి మనం అంతగా వరేయవలసిన అవసరం లేదు. ఆ డెఫినేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఆ స్పెసిఫికేషన్స్ మొత్తం వాడుకుంటూ రావచ్చు. Dennis Ritchie also has given some provision to the people in the sense the people who are using C programming language. C programming language ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. సో వీటితో పాటుగా ఈ రెండింటితో పాటుగా ఇంకొకటి కూడా ఉంది. సో నేను చెప్పడం మర్చిపోయాను. దట్ ఈస్ మెయిన్, MEIN. మెయిన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్, స్పెసిఫిక్ ఫంక్షన్. ఈ పర్టికులర్ MEIN ఆ ఓపెన్ అండ్ క్లోజ్ కరెన్సీస్ ఈ పర్టికులర్ వర్డ్ లేకపోతే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు ఎగ్జిక్యూట్ కాదు అంటే C0s.lib ఒక చిన్న ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఎందుకంటే C0s అనే ఈ పర్టికులర్ ఫైల్ మాత్రమే మీ పర్టికులర్ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడం కోసం, రన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. దాంట్లో మనకి MEIN అక్కడ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో __MEIN ఓపెన్ క్లోజ్ parenthesis __, దెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ టైప్ లో ఉంటుంది. ఈ మధ్యలో యూజర్ కి సంబంధించిన ఏమైనా సరే రాసుకోవచ్చు. అంటే ఆయన యూజర్ కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేయదలుచుకుంటున్నాడో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ని ఈ మధ్యలో రాయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కనిపిస్తూ ఉంటుంది C0s లో. సో అంటే మెయిన్ అనే ఈ పర్టికులర్ థింగ్ లేకపోయినట్లయితే మీ పర్టికులర్ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవ్వదు. సో కాబట్టి ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షనే. కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ తో పాటు లైబ్రరీ ఫంక్షన్ కూడా రెండు కలిపి ఈ పర్టికులర్ థింగ్ మనకి ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్ సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే దీన్ని యూజర్ మెయిన్ తోటి స్టార్ట్ చేస్తాడు. కావాల్సిన వేరే ఫంక్షన్స్ ఏమైనా ఫంక్షన్స్ మొత్తాన్ని కాల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇది మూడవది. ఓకే, ఈ మూడో దాంతో మనం అంతగా వరేయవలసిన అవసరం లేదు. మనకి తెలిసి అసలు ఫంక్షన్ అంటే ఏంటో తెలియకుండానే మెయిన్ వాడేసాం మనం ప్రీవియస్ గా. ఈ క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడుకుంటూ వచ్చాం. సో దీని గురించి మనం వరేయవలసిన అవసరం లేదు. మనం వరేయవలసింది అంటే నేను డిస్కస్ చేయవలసింది ట్రైంగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. బికాస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే డెన్నిస్ రిచీ తయారు చేసిన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇంకేమైనా సరే అదర్ ఫంక్షన్స్ ఉంటాయి. 32 హెడర్ ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర. 32లో రకరకాల ఫంక్షన్ డెఫినేషన్స్ అని వాటిని వాడుకోవచ్చు. మొత్తం మీద మనకి ఒక 480 ఫంక్షన్ డెఫినేషన్స్ ఉంటాయి మన 32 ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే. అవి కాకుండా ఇంకేమైనా సరే మీకు అవసరం ఉందా, యూజర్ ఏమన్నా సొంతగా రాసుకుంటాడా అనే ఉద్దేశంతో Dennis Ritchie has given a provision to write user defined functions. So వీటిల్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, how many types of user defined functions are available here. Type number 1. So user defined functions ని మూడు రకాలుగా డిఫైన్ చేశాడు. ఒకటి నెంబర్ 1 టైప్, సో call by value. Number 2 type, so call by reference అంటే ఆల్రెడీ పాయింటర్స్ గురించి మనం మాట్లాడడం, వాటికి సంబంధించింది. నెంబర్ 3 అఫ్ కోర్స్ ఇది నేను చెప్పబోయేది ఇది కాల్ బై వాల్యూ మీద అప్లై చేయొచ్చు, లేదు కాల్ బై రెఫరెన్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి ఆ రెండింటికి సంబంధించి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ when compared to call by value or call by reference. So therefore it is recursion. ఇట్లా మూడు రకాలుగా మనం ఈ పర్టికులర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడుకోవడానికి అవకాశం. సో పోతే వీటిల్లో కాల్ బై వాల్యూని మళ్ళీ ఎన్ని రకాలుగా డిఫైన్ చేశారు. కాల్ బై వాల్యూని మనకి 4 రకాలుగా డిఫైన్ చేశారు. అంటే ఏం లేదండి, ఫంక్షన్ మనం ఏ ఫంక్షన్ తీసుకున్నప్పటికీ కూడాను స్కాన్ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, కొంత ఇన్పుట్ తీసుకుంటుంది. ఇక్కడ ఆ ఇన్పుట్ ని వేరియబుల్స్ లో స్టోర్ చేస్తుంది. అలాగే స్ట్రింగ్ లెంగ్త్ తీసుకుంటే ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకొని దాని సైజ్ ఎంత ఉందో అవుట్పుట్ గా ప్రొడ్యూస్ చేస్తాను, కొంత వాల్యూ రిటర్న్ చేస్తూ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు, అట్లా బొమ్మలు కూడా డ్రా చేస్తాను, మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. కాల్ బై వాల్యూలో మనకి సో ఫంక్షన్
with parameters, without parameters, and without return values. రిటర్న్ ఏమీ లేవు, పారామీటర్స్ కూడా ఏమీ లేవు. అలా ఉన్నట్లయితే దాన్ని కాల్ బై ఫంక్షన్ టైప్ సో ఏగా చెప్తాం. కాల్ బై ఫంక్షన్ టైప్ బి అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో బి వచ్చేసి ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఉంటాయి, కానీ వితౌట్ రిటర్న్ వాల్యూస్ మాత్రం ఏమి రిటర్న్ చేయాలి. ఓకే, అలాగే సి ఫంక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సి టైప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. పారామీటర్స్ ఉంటాయి, రిటర్న్ వాల్యూస్ కూడా ఉంటాయి, రెండు కలిపి ఉంటాయి. టీ లాస్ట్ అండ్ ఫైనల్. యాక్చువల్గా ఇది మనకి జనరల్ ప్రోగ్రామింగ్ లో అప్లై చేయడానికి కుదరదు, అయినా కొన్ని సిచ్యువేషన్స్ అప్లై చేస్తాను. సో ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. పారామీటర్స్ అయితే ఏమి ఉండవు, కానీ వాల్యూస్ మాత్రం రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక చిన్న చిన్న బొమ్మలు చూద్దాం. ఒకసారి వీటికి సంబంధించి కొన్ని బొమ్మలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హౌ దిస్ విల్ బి. సో లెట్ us ఎగ్జామిన్. ఈ బొమ్మలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ an application for you, so therefore it is very easy to understand. ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. one moment, application open అవ్వాలి. yeah, this is the application here. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. మీ మెయిన్ ప్రోగ్రామ్ ఈ టైప్ లో ఉంది అని చెప్పేసి అనుకుందాం. let me take some other color. yeah, this is your main program, or where exactly you are trying to start your work with C programming. C programming work ekkada start avutundante main lo start avutundi. So this is your main program. So ee main program lo meeru evo కొన్ని statements రాస్తూ ఉంటారు. You may be write several number of statements. ఈ statements ఏమి రాశారో మెయిన్ ప్రోగ్రామ్ లో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మిగతా అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవడానికి ఛాన్స్ లేదు. అవి మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక పర్టికులర్ ఫంక్షన్ ని ఇక్కడ మనం డిస్కస్ చేసిన విధానంగా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడటానికి కొంచెం చిన్నదిగా ఉందిలే, కానీ రైట్ ఆల్రెడీ చదివున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. పారామీటర్స్ ఏమి లేవు, రిటర్న్ వాల్యూస్ కూడా ఏమీ లేవు అనుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలా ఫంక్షన్ రాశాను నేను, ఎలా ఒక పర్టికులర్ ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ మై ఓన్ ఫంక్షన్, దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది. సో దీంట్లో పారామీటర్స్ ఏమీ లేవు, అట్ ద సేమ్ టైం రిటర్న్ వాల్యూ కూడా ఏమి లేదు. అంటే మీ పర్టికులర్ మెయిన్ ప్రోగ్రామ్ లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఉండవు. మీ మెయిన్ ప్రోగ్రామ్ లో జస్ట్ ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తారంటే యూఎస్ఈఆర్. ఎందుకంటే ఫైల్ నేను పెట్టిన పేరు అదే కాబట్టి యూజర్ అని పేరు పెట్టారు కాబట్టి అదే పేరుతో నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో యూజర్. సో అంటే ఇక్కడ నుంచి మనకి ఎటువంటి సో వాట్ యు కాల్ పారామీటర్స్ లేవు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ హోల్ రోల్ అంటే ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ మొత్తం రాసుకుంటాం. ఎన్ని స్టేట్మెంట్స్ అవసరమో అంటే మీరు ఏవైతే చేయదలుచుకున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ ఇట్ షుడ్ నాట్ బి రిటర్న్ ఎనీథింగ్. ఏమి రిటర్న్ చేయాలి. పారామీటర్స్ ఏమీ లేవు, రిటర్న్ ఏమీ లేదు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఎలా ఉంటుందో ఒకసారి మనం సి ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చేద్దాం. సి ప్రోగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో ఒక చిన్న ఎగ్జిక్యూషన్ చేద్దాం. గమనిద్దాం. stdio.h. నేను చేయాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ యాడ్ టూ వేరియబుల్స్, రెండు వేరియబుల్స్ ని సో వాటి యొక్క వాల్యూస్ ని యాడ్ చేయడం ఎలా అనే దాని మీద ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూద్దాం. ఈజీగా ఉంటుంది. యాడ్ టూ
ఇంటీజర్ వాల్యూస్ ని యాడ్ చేయడం ఎలా అన్నది ఇక్కడ చేయబోతున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైప్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అంటున్నాం. అంటే ఈ టైపుని చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దీన్ని చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దీన్ని చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో హౌ దిస్ థింగ్ విల్ బి. మనం చేయదలుచుకుంటుంది ఇది. ఓకే, సో అయితే ఈ మనం చెప్పుకున్నట్లుగా మెయిన్ ప్రోగ్రామ్ కంపల్సరీ ఉండాలి. మెయిన్ ప్రోగ్రామ్ ఉండాలి కాబట్టి void main, yes, and then here add main function name అంటే ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఈ పర్టికులర్ మెయిన్ ప్రోగ్రామ్ లో. ఒకే ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ మాత్రం, అది ఈ ఫంక్షన్ కాదు. దీనికి ఏమని చెప్తున్నాం, రిటర్న్ వాల్యూస్ ఏం లేవు. అట్ ద సేమ్ టైం దర్ ఇస్ నో పారామీటర్స్. పారామీటర్స్ ఏమి తీసుకోవట్లేదు, రిటర్న్ వాల్యూస్ ఏం చేయట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఫంక్షన్ సింటాక్స్ అని ఉంటుందో మాట్లాడుతాం. ఓకే, ఇది కూడాను వాయిడ్ ఏడిడి. ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ మొత్తం రాస్తాం. స్టేట్మెంట్ నెంబర్ 1 ఇంటీజర్ ఏ. ఓకే, let us take strike values, that is 10. So b equal to 20 and c అంటే ఎంతో, that is the value which I would like to consider. c equal to a plus b. మీకు అర్థం కావడం కోసం చెప్తుంది ఇది. సో ప్రింట్ ఎఫ్ ఇక్కడ అవుట్పుట్ కూడా, ఇన్పుట్ అక్కడే ఉంటుంది, వాల్యూస్ అసైన్మెంట్ అక్కడే ఉంటుంది, అవుట్పుట్ కూడా అక్కడే ఉంటుంది. సో ఎడిషన్ ఈస్ %d, c. యువర్ ప్రోగ్రామ్ ఇస్ గెట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అంటే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, లెట్ us execute this particular thing. Okay, one error is there. So add. ఓకే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం మర్చిపోయాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే void add. ఓకే, దాన్ని ప్రోటోటైప్ మీద రాయడం మర్చిపోయాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. ఫంక్షన్ చూడండి, ఎడిషన్ ఇస్ 30, 10 20 తీసుకున్నాం, 30 అవుట్పుట్ వచ్చింది. ఓకే, అందరికీ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే మెయిన్ అనే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయంటే ఒకే ఒక స్టేట్మెంట్. మెయిన్లో ఏమి రాశారో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. పక్కన మీరు ఏమి రాసినా కంపైలర్కి సంబంధం లేదు. ఓకే, మెయిన్లో ఏమి రాశారో అంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయితే ఈ మెయిన్లో యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేశారు కాబట్టి ఆ పర్టికులర్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అంటే కంట్రోల్ ఎక్కడైతే మెయిన్ అనే ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసామో ఇమీడియట్గా కంట్రోల్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అయితే దీని ప్రకారం ఒక్కసారి ఫంక్షన్ సింటాక్స్ ఏంటో చూద్దాం. లెట్ us write the syntax of the function. ఫంక్షన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లోజ్ చేస్తాను. ఇక్కడ రాద్దాం. సింటాక్స్ ఆఫ్ యూజర్ define function. ఏదో డిఫరెంట్ ఫంక్షన్ సంబంధించిన సింటాక్స్ ఒకసారి చూద్దాం. ఎలా ఉంటుందంటే ఇలా ఫస్ట్ రిటర్న్ టైప్ మీరు ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నారో, ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టరా, ఏవో రిటర్న్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ డేటా టైప్. ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్, ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫంక్షన్, ఓపెన్ పారెంథసిస్. ఉంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, నో రిటర్న్ టైప్, నో పారామీటర్స్. ఇక్కడ ఒకవేళ ఉంటే పారామీటర్స్, ఉంటే లేకపోతే పారామీటర్స్. అంటే ఒక సింటాక్స్ రాసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఇఫ్ ఎనీ సింటాక్స్ విల్ బి రిటన్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎనీథింగ్ విల్ బి ఎన్క్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్, దట్ ఈస్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే సో వదిలేసేయచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ the syntax in computer science. Okay,
then followed by open parenthesis, sorry, open brace, curly braces, open braces. మీరు ఏమైతే రాయదలుచుకుంటున్నారో వాట్ ఎవర్ ది స్టేట్మెంట్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు రైట్, సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ రాయడం అంటే దాన్ని కూడా క్లియర్గా మాట్లాడితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుందంటే వేరియబుల్ డిక్లరేషన్ మీకు ఈ పర్టికులర్ ఫంక్షన్ సంబంధించి ఏ వేరియబుల్స్ అవసరం ఉంటాయో ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం. సో ఇది కూడా ఆప్షనల్, ఇది కూడా కంపల్సరీ అని కాదు, ఇది కూడా ఆప్షనల్ ప్రోగ్రామ్ బేస్ చేసుకున్నాం. ఓకే, తర్వాత సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తున్నారు అంటే ఏమైతే మీరు ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్. సో అండ్ సో మీకు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే అవసరం అవుతాయో అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవాలి. సో రాసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్, ఇఫ్ రిటర్న్ టైప్ విల్ బి దేర్, రిటర్న్ టైప్ ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ ఇది అవ్వాలి, రిటర్న్ వాల్యూ. ఓకే, ఉంటే నేను స్క్వేర్ బ్రాకెట్స్ లో పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి, రిటర్న్. ఓకే, ఇది ఇట్లా మనకి స్పెసిఫిక్గా ఈ ఫంక్షన్ని సో డిఫైన్ చేయొచ్చు. అయితే సి ప్రోగ్రామ్లో డెన్నిస్ రిచి 6 different types of activities ఇచ్చాడు ఈ ఫంక్షన్స్ మనకి. నెంబర్ 1, ఫస్ట్ వన్, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫంక్షన్ అంటే క్యారెక్టరిస్టిక్సే కాదులేండి, వీటి యొక్క అబ్జర్వ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని బేస్ చేసుకొని 6 రకాలుగా డిఫైన్ చేశారు. ఒకటి ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ ప్రోటోటైప్ రెండవది సో ఫంక్షన్ కాలింగ్, మూడవది కాల్ ఫంక్షన్, నాలుగవది సో యాక్చువల్ పారామీటర్స్, ఐదవది సో ఫార్మల్ పారామీటర్స్. ఇట్లా 5 రకాలుగా డివైడ్ చేశారు. ఓకే, సో ఫంక్షన్ టైప్, అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ ప్రోటోటైప్ ఫాలోడ్ బై ఇప్పుడు వస్తున్నాడు ఎవరో ఈ క్యాండిడేట్ మన కోసం వస్తున్నట్టు కనిపిస్తుంది, అది ఓకే, నో ప్రాబ్లం, అటెండెన్స్ కోసం. సో ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ కాలింగ్, కాల్డ్ ఫంక్షన్, యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. ఇందాక ఒక ప్రోగ్రామ్ రాసాము, ఇందాక ఒక చిన్న స్పెసిఫిక్ ప్రోగ్రామ్ రాసాము. ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి వీటన్నిటిని ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కటి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ ఇది, దీన్ని ఈ పర్టికులర్ లైన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటారు. దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్. బట్ మీరు ఫంక్షన్ ప్రోటోటైప్ ఇన్ ద సెన్స్, సో నేను ఇటువంటి ఫంక్షన్ ని నేను ఫ్యూచర్ లో వాడబోతున్నాను, గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ది కంపైలర్ దట్ ఐ యామ్ గోయింగ్ టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ఫ్యూచర్ ఇన్ మై ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్ లో సో ఈ టైప్ ఆఫ్ అంటే వాయిడ్, ఎటువంటి రిటర్న్ లేదు, ఏడిటి, మై ఫంక్షన్ నేమ్ ఏడిటి, ఫాలోడ్ బై ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారామీటర్స్, ఎటువంటి పారామీటర్స్ కూడా లేవు, రెండు లేవు. సో కాబట్టి ఈ టైప్ లో ఉన్నట్లయితే దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ కాలింగ్ అంటారు. దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కాల్డ్ ఫంక్షన్. ఓకే, అయితే పారామీటర్స్ మన దగ్గర లేవు ప్రస్తుతానికి, కాబట్టి యాక్చువల్ పారామీటర్స్ అంటే ఫార్మల్ పారామీటర్స్ అంటే మనం చెప్పడానికి కుదరదు, ప్రస్తుతానికి చెప్పడానికి కుదరదు. సో టుమారో క్లాస్లో చెప్తాను. సో ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ అని చెప్తాను. ఓకే, సో ఇట్లా అంటే ప్రతి పర్టికులర్ ఫంక్షన్ కి ఈ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ కంపల్సరీ అవసరం, ఇవి లేకుండా మనం చెప్పడానికి కుదరదు. సో ఈరోజు చాలా, ఎందుకంటే టైం కూడా అయిపోవచ్చింది. సాయి కుమార్ తర్వాత ఎవరో మరి ఇప్పుడు వస్తున్నారు, మీకు టైం కూడా అయిపోవచ్చింది.
టుమారో కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ క్లాసు నేను చెప్పగలను లేదా అనేది ఆలోచించుకుంటూ స్టార్ట్ చేశాను ఇక్కడ. కాబట్టి టుమారో కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. ఫంక్షన్ డెఫినేషన్. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏమంటే ఎలా ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు, ఆ పర్టికులర్ ఫంక్షన్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటిల్లో మొట్టమొదటి అంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఇది క్లాస్ లో డిస్కస్ చేశాను, బట్ కూడా ఒకసారి టూకీగా పై డిస్కస్ చేసుకుంటే దెన్ మనం కాల్ బై రెఫరెన్స్, తర్వాత కాల్ బై రికర్షన్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా మనం మాట్లాడాలి. ఇవన్నీ కూడాను ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ, బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. రెండు రకాలు ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ అవుతుంది, రెండు రకాలుగా. సో అబ్జర్వ్ చేద్దాం. సో మన డిస్కషన్ లో టుమారో డే ఆఫ్టర్ టుమారో క్లాస్ లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తాను. తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి, ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసాం. ఆల్రెడీ ఏబిసిడి డిస్కషన్స్ మొత్తం అయిపోయినాయి, క్లాస్ లో అయిపోయినాయి. మనం కాల్ బై రికర్షన్, కాల్ బై రెఫరెన్స్ ఫాలోడ్ బై రికర్షన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. సో హౌవెవర్ టుమారో మేము మాట్లాడబోయేది ఇది విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూస్. దాంట్లో ఈ టైప్స్ ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నాయో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ ఈ పర్టికులర్ క్లాస్ సంబంధించిన ఇది మొత్తం కూడా మీకు పంపిస్తాను. మీరు ఒకసారి వినొచ్చు. ఆ క్లాస్ అర్థం కాకపోతే వినొచ్చు. అఫ్కోర్స్ ఈ పర్టికులర్ క్లాస్ మీకు అక్కర్లేదు. నెక్స్ట్ క్లాస్ నుంచి కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే. సో Gopal Reddy, please take charge for sending the ఎంతమంది అటెండ్ అయ్యారో అటెండెన్స్ పంపించడానికి ట్రై చేయండి. నా దగ్గర అయితే మొత్తం 15 మంది లిస్ట్ ఉంది. ఇక్కడ 15 మెంబర్స్ లిస్ట్ మాత్రమే ఉంది. పర్వాలేదు, 15 మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మాస్టర్కి పంపించేస్తాను. రేపటి నుంచి అందరూ అటెండ్ అవ్వమని చెప్పండి. కంపల్సరీ అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు టుమారో ఈ ఇష్యూస్ మొత్తం కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను మీతోటి. అండ్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ నుంచి మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మన కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అవే కాల్ బై రిఫరెన్స్, ఆ తర్వాత రికర్షన్, కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ బాగా క్లియర్గా వినాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్లాసులు మీకు మీ రెస్పెక్టివ్ వాటిలో కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో పోస్ట్ చేస్తాను. ఈ క్లాసులు కూడా మీరు